మీకు ఐపీఎస్ ఎప్పుడు వచ్చింది? ఐపీఎస్ కూడా అప్పుడే వచ్చింది. 21 డిసెంబర్ 22 ఐపీఎస్ వచ్చింది. 25 ఇక్కడికి పోస్టింగ్. సార్ ఐపీఎస్ వచ్చి రాగానే మీ ఫీలింగ్స్ అండి, మీ ఫ్యామిలీ ఫీలింగ్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ? యా, అది నిజంగా ఒక చిన్న ఆఫీసర్కి ఆ స్థాయికి రావడం అనేది అదొక మెమరబుల్ కదా. కరెక్ట్, చాలా మెమరబుల్. మంచి క్వశ్చన్ అడిగినారు. నిజంగా నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం అయిందండి. అంటే మరి ఎవరెస్ట్ ఎక్కితే ఎంత ఆనందం ఉంటుందో తెలియదు కానీ అంత ఆనందం అయింది. అంటే చాలా, ఎందుకంటే నేను ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ స్మాల్ ఎంప్లాయీ. ఒక టీచర్గా ఒక స్టార్ట్ చేసి, ఒక డిఎస్పీగా పనిచేసి, తర్వాత అడిషనల్ ఎస్పీగా పనిచేసి నేను పడ్డ కష్టం అంటే దాదాపుగా ఎన్నో నిద్రలేని రాత్రులు, అంటే డ్యూటీలో భాగంగా ఎన్నో, అంటే నైటు 2ంటికి 3ంటికి వెళ్ళడం, వెహికల్ చెకింగ్ చేయడం, పోలీస్ స్టేషన్లు చెక్ చేయడం, తర్వాత సమ్మక్క సారక్క లాంటి జాతరలు అయితే 5 రోజులు నిద్రపోకుండా పనిచేయటం, తర్వాత రోజుకి 600-700 కిలోమీటర్లు జర్నీ చేసిన సందర్భాలు కానీ, తర్వాత లాస్ట్ 10 ఇయర్స్లో ఈ పడ్డ స్ట్రగుల్, తర్వాత ఫస్ట్ నుంచి గ్రూప్ 1 సాధించడానికి వీటి కోసం పడ్డ స్ట్రగుల్. మధ్యలో సివిల్స్ రాసి ఆగినట్టున్నారు కదా? అవునండి, యాక్చువల్గా నేను సివిల్స్ ఉద్దేశంతోనే బయటకు వచ్చినాను. అంటే టీచర్ జాబ్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి, అంటే దానికి ఒక నేపథ్యం ఉంది, అది మీరు చెప్పమంటే చెప్తాను. ఎస్, నేను ఫస్ట్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఐ వాజ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే 98లో టీచర్ అనేది ఇట్స్ సమ్ గుడ్ సార్ట్ ఆఫ్ జాబ్. ఓకే, లైఫ్ సెటిల్ అనే ఫీలింగ్ ఉండేది. ఒక రైతు కొడుకు టీచర్ కావడమే గొప్ప అన్నట్టు ఉండేది. సో అప్పటికే ఒక ఊర్లో ఒక ఇమేజ్ మనకి ఆ టీచర్ ఏండు, అది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్, కొద్దిగా ఓసీలో ఉండి 21 ఇయర్స్కి టీచర్ ఏంటంటే కొద్దిగా ఉంది. దాన్ని ఒక 2-3 ఏళ్ల తర్వాత మా పాత లెక్చరర్, మా ఇంటర్మీడియట్ లెక్చరర్ ఒకసారి కలిసి ఆయన నన్ను తిట్టినాడు. ఏమి ఇంకా నువ్వు టీచర్గానే ఉన్నావు, నీకున్న కొద్దిగా అంతో ఇంతో నీకు నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు వై డోంట్ యూ ట్రై అని అన్నాడు ఆయన. సో నాకు అప్పుడు కొద్దిగా స్టార్ట్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్ ఎగ్జామ్స్. నేను బీఈడీ ఎగ్జామ్ రాశాను, ఇన్ సర్వీస్. దాంట్లో 2nd ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఎల్ఎల్బి రాశాను, సెట్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉస్మానియాలో, కాకతీయలో పీజీలు చేసిన వాళ్ళు, చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు, దే ట్రై ఇట్. బట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళి, చిన్న టౌన్ నుంచి, చిన్న విలేజ్ నుంచి వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ కొట్టామంటే ఓకే వీ కెన్ డూ సంథింగ్ అని చెప్పేసి నేను మొదలుపెట్టాను. సీరియస్గా మొదలుపెట్టి సివిల్స్ కోచింగ్కి వెళ్ళాను. హిస్టరీ, తెలుగు నా ఆప్షన్స్ ఉండేది. అయితే బేసిక్గా నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాం ఆ రోజుల్లో. మళ్ళీ గ్రూప్ 1 పడంగానే దాని వైపు టర్న్ అయ్యాం. సో ముందు ఇది సాధిద్దాము, తర్వాత అవకాశం ఉంటే సివిల్స్కి వెళ్దాం లేదు. మళ్ళీ హిస్టరీ, తెలుగు, మళ్ళీ గ్రూప్ 2 పడింది, అది కూడా అప్లై చేశాను. బట్ గ్రూప్ 1 3 సంవత్సరాలు రోజుకు 14 గంటలు చదివాను. బట్ ఐ వాజ్ అనేబుల్ టు క్లియర్ మెయిన్స్. హిస్టరీ, తెలుగు ఆప్షన్స్ ఉండేవి, అవి అంత సక్సెస్ కాలేదు అప్పుడు. ఆ టైంలో మా అప్పుడు ఆప్షన్స్ ఉండేది, కానీ అక్కడ అవ్వలేదు, కానీ ఇప్పుడు అయ్యారు కదా. ఎస్, కరెక్ట్. సో కానీ గ్రూప్ 2లో మాత్రం ఐ స్టూడ్ స్టేట్ ఫస్ట్. అంటే 5 లక్షలు రాసినారు అప్పుడు. దాంట్లో ఐ వాజ్ ద ఫస్ట్ ర్యాంకర్, డిప్యూటీ తహసీల్దార్ చేస్తూ మళ్ళీ గ్రూప్ 1 పడింది. ప్యాటర్న్ మారింది, కామన్ ప్యాటర్న్ వచ్చింది. ఆ కామన్ ప్యాటర్న్లో నేను, అంటే మీకు ఇక్కడ రాసింది గ్రూప్ 1కే రాశారు. ఎగ్జాక్ట్లీ. అంటే దీంట్లో కో ఇన్సిడెన్స్ అండి. నేను 2003లో బయటకు వచ్చాను చెప్పాను కదా, మా ఊర్లో నా ఫ్రెండ్స్ తోటి, నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను ఒక మాట అని వచ్చాను. ఎందుకన్నా తెలీదు, నేను డిఎస్పీ అయ్యాకే మళ్ళీ విశ్రమిస్తానని చెప్పాను. నేను డిఎస్పీ అయ్యే వరకు విశ్రమించను, అంటే మరీ ఊళ్ళోకి వస్తాను కాదు, ఊళ్ళోకి వెళ్ళాను అనుకోండి, బట్ డిఎస్పీ అయ్యి వస్తాను తిరిగి. డిఎస్పీ అయ్యే వరకు రానని కాదు, డిఎస్పీ అయ్యి వస్తాను అని చెప్పొచ్చాను. అదేవిధంగా 2010లో అది సాధించగలిగాను. సార్, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, మీరు ఐపీఎస్ సాధించారంటే మీ కుటుంబ సభ్యుల యొక్క ఫీలింగ్స్ ఏంటంటే, మీ సిస్టర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ? ఎస్ అండి, అవునండి. దే ఫీల్ హ్యాపీ, దే ఫీల్ ప్రౌడ్. మా అమ్మ నాన్న కానీ, అంటే మా విలేజ్లో ఒక చిన్న కుగ్రామంలో అంటే ఇంత పెద్ద ఎంప్లాయీ, అంటే ఎస్ఐలు కూడా ఎవరు లేరు యాక్చువల్గా మా ఊర్లో అయితే. ఓకే. సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఎవరు లేరు, సాఫ్ట్వేర్ ఫారిన్ వెళ్ళిన వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. టీచర్స్ కూడా ఉన్నారు. బట్ ఒక డిఎస్పీగా సెలెక్ట్ కావడం, ఎస్పీ కావడం, ఐపీఎస్ కావడం, దే ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్ ఓన్లీ ఐఎమ్ హియర్ టుడే. ఓకే. ఐపీఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఆసిఫాబాద్. అవునండి, అవును. ఇక్కడ మీకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇది ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతం, అందులో డౌటే లేదు. తిరువాణి లాంటి ఏరియా కానీ చాలా జరిగాయి ఇక్కడ. 1976 నుంచి ఆదిలాబాద్ చరిత్ర తీసుకుంటే 2019 వరకు కంటిన్యూగా ఉన్నాయి. 2019లో కడంబా ఎన్కౌంటర్ తర్వాత కొంత సర్దుమని అనిపిస్తుంటుంది. కానీ సమస్య ఇంకో రూపైన వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గోండీస్ ఇష్యూ ఉంది, పోడుభూముల వ్యవహారం ఉంది, పక్కన మహారాష్ట్ర కాబట్టి స్మగ్లింగ్ ఉంది. ఇవన్నీ కూడా మీరు ఎలాగ డీల్ చేసుకొస్తున్నారు?
ఇప్పుడు నేను ఆసిఫాబాద్కి రాగానే నాకు వచ్చిన ఇష్యూస్ అంటే ఒకటి ఆదివాసీ ఇష్యూ. మీకు గుర్తుండే ఉంటుంది, 2017లో అది స్టేట్ వైడ్గా ఆదివాసీ ఇష్యూ కాదండి. ఆదివాసీస్ రెండు కమ్యూనిటీస్ మధ్యలో గొడవ అయింది. చాలా పెద్ద గొడవ అయింది, అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అదొక ఇష్యూ. రెండో ఇష్యూ పోడు ల్యాండ్స్ ఇష్యూ, అది కూడా 2017లో ఒక ఇన్సిడెంట్, అది కూడా స్టేట్ వైడ్గా ఇష్యూ అయింది. తర్వాత మూడోది మావోయిజం ఇష్యూ. సో ఈ మూడు ఇష్యూస్ని నేను ట్యాకిల్ చేయాలి అనేది నా ప్రైమరీ టాస్క్. సో దానికోసం మేము మళ్ళీ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీకి వెళ్ళాము. బట్ ఈ మూడు మనకి చూడడానికి వేరువేరు కనిపిస్తాయి, కానీ మూడు ఇంటర్లింక్డ్. ఎలా ఇంటర్లింక్డో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఒకటి ఆదివాసీ ఇష్యూ ఫస్ట్ తీసుకుంటే, ఆదివాసీ ఇష్యూలో నిజంగా ఈ జిల్లాలో, పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ అది ఆ సాంద్రత ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ సాంద్రత చాలా ఎక్కువ. దాదాపు 60% ఆదివాసీలు ఉంటారు. అంటే ఆదివాసీలు నిజంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్, చాలా శాంతి కాముకులు వాళ్ళు. నిజంగా నేను వాళ్ళని చూసి చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడిని. మనం సివిలైజ్డ్, మనం అడ్వాన్స్డ్ అని చెప్పుకుంటాము, బట్ మనలో లేని చాలా మంచి లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. ఎట్లా అంటే, మేము ఏదైనా విలేజ్కి వెళ్తాము, విలేజ్కి వెళ్ళి ఒక పిల్లల కోసం ఒక 10 బిస్కెట్లు తీసుకెళ్ళాం అనుకోండి, ఎగ్జాంపుల్ 15 మంది పిల్లలు వచ్చారనుకోండి, అందరూ కూర్చొని ఆ 15 పంచుకుంటారు. అంత మంచి లక్షణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి మిగతా వాళ్ళు పడిపోతారు కదండి, మిగతా వాళ్ళైతే ఎగబడతారు. అవును. సో అట్లాంటి మంచి లక్షణాలు నేను ఏ ఊరు పైన అది నిత్యకృత్యం. Komaram Bhim Asifabad District Police's willpower has shown a new way to a tribal village. Their firm aim to do good to the people made the impossible possible. If the police do good work, they will win the hearts of the people, so that the people will join the police. With the message of Honorable Telangana DGP, Komaram Bhim Asifabad District SP Suresh Kumar, many public benefit programs being undertaken by the police are yielding good results. Komaram Bhim Asifabad Police is getting people's appreciation by doing good work for tribal people who are far away from development. As a part of the program, Police for You, Komaram Bhim Asifabad District SP Suresh Kumar's friendly policing programs are bringing good name to the district police. On July 2, 2022, SP Suresh Kumar visited Gundala village, a remote area of Tiryani Mandal. SP Suresh Kumar, along with his staff, reached the village of Gundala on the road which was in a difficult condition, surrounded by high hills, rocks and winding streams in the dense forest. Stayed in that village for a whole day and did good to the tribals. However, the villagers explained to the SP the sufferings they were going through due to the lack of the road in the village. He said that pregnant women, adults and children are going to the hospital, getting ration goods and students are going to study. They begged the SP to open a road to their village and settle their grievances. SP Suresh Kumar was shocked to see the situation of the village and the problems of the people. Being a son of a farmer, SP Suresh Kumar, who knows the plight of the poor people, immediately spoke to ACP Acheshwar Rao, DSP Srinivas, Rebana CI Alam Narendra, Tiryani SCI CH Ramesh. The lower level police officers agreed with the SP's determination to do good to the people. On the orders of the SP, the police officials have started the operation for the construction of the road, which is very difficult. Discussed with the Singareni officials and tractor union leaders of Tiryani Mandal. All of them supported the good efforts to the police to benefit the tribals. They also volunteered to help the construction of the road. With this, 7 kilometers of road construction work started in the month of November. SP Suresh Kumar personally came and inspected the work done for 20 days. He gave the necessary instructions to his subordinates. With this, a very difficult 7-kilometer road was completed very quickly. The joy of the tribals knew no bounds. They are celebrating that they have found a permanent solution to their problems that have been going on for many generations with the construction of the road. The people of Gundala village are congratulating the police who have fulfilled their dream of many years. Tribals consider the police